పీఏసీ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు పార్టీ అధినేత చంద్రబాబుకు రేవూరి ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి కోసం సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, రమణ గట్టి ప్రయత్నాలే చేసినా చివరికి రేవూరి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఇలాంటి గురుతరమైన బాధ్యతను ఎంతో నమ్మకంతో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రెండోది ఏదైతే వారు నమ్మకంతో ఈ అవకాశం కల్పించడం జరిగిందో ఆ నమ్మకం వమ్ము కాకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రజా దుర్వినియోగం కార్యక్రమాలు కానీ ఎక్కడెక్కడ ఏ విధంగా దుర్వినియోగం ఉందో దాన్ని బయటికి తీసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడమే కాకుండా దుర్వినియోగమైన డబ్బును కూడా వెలికి తీయవలసిన అవసరం ఉన్నది.